హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ 112. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. చాలా రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి ఇంతకు ముందే ఎపిసోడ్ ని ఒకసారి లాస్ట్ చివర్లో అయినా విని ఇది కంటిన్యూ చేయండి, కరెక్ట్ గా అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ మాట విని అంతే షాక్ అయిపోతూ అతని వైపు చూసింది పావని. అసలు అతను ఎందుకు అలా మాట్లాడుతున్నాడో ఫోన్లో పావనికి అర్థం కాలేదు. ఆమెలో లేనిలోని ఆలోచనలు పుట్టించింది అతని ప్రవర్తన. ఎర్లీ మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్దామనుకున్న శుభ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ రాగానే లాయర్ని తీసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది చాలా హడావిడిగా. సార్, నేను ఎస్జేటి గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి వచ్చాను అనగానే, మీకోసమే మా సార్ వెయిటింగ్ చేస్తున్నాడు మేడం, ప్లీజ్ కమింగ్ అంటూ లోపలికి తీసుకెళ్లాడు హెడ్ కానిస్టేబుల్. అక్కడికి వెళ్లి వెంటనే బెయిల్ పేపర్లు చూపించగానే, అవసరం లేదు మేడం, చిన్న మిస్టేక్ జరిగింది, జరిగిన దాంట్లో మీ క్లయింట్ తప్పేమీ లేదు అన్నాడు ఎస్ఐ. వాట్? మరి ఇందాక కేసు అని, ఎఫ్ఐఆర్ అని, మీడియా అని ఏదేదో అన్నారు కదా అని కోపంగా లాయర్ అనగానే, సారీ సార్, చెప్పాను కదా, ఎంక్వైరీలో మీ క్లయింట్ తప్పేమీ లేదని తెలిసింది. మాకు కంప్లైంట్ చేసిన అమ్మాయి పొరపాటు పడింది, ఆమెను వేధించిన అబ్బాయి వేరే అని తెలిసింది. మేము ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం అన్నాడు సిఐ. అవునా, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఎలాంటి ఆధారాలు లేకుండా మా పైన ఆరోపణలు ఎందుకు చేసింది? మరిప్పుడు మిస్టేక్ అంటే ఊరుకోవాలా? లేనిపోని ఆరోపణలు చేసినందుకు మేము కూడా రివర్స్ లో కేసు వేయొచ్చు కదా. ఏం లాయర్ గారు, మనం కూడా నోటీస్ పంపిద్దామా అడిగింది ఏమాత్రం తడుముకోకుండా శుభ. అంతే, పక్కనే ఉన్న ఒక మిడిల్ ఏజ్ అతను, అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, అంత పని చేయకండి, మిడిల్ క్లాస్ వాళ్ళమమ్మా, ఏదో చిన్న పొరపాటు జరిగింది మా అమ్మాయితో అంటూ ప్రాధేయపడ్డాడు. వెంటనే అతని వైపు, పక్కనే ఉన్న అమ్మాయి వైపు చూసి, ఇంతకీ మా క్లయింట్ ఎక్కడా? యష్ ఎక్కడ నువ్వు అని అడిగింది శుభ. అప్పుడే పక్క రూమ్ నుంచి కేవలం షాట్ మీద ఉన్న తిరుమలేష్ బయటికి రావడంతో అతనికి కానిస్టేబుల్ డ్రెస్ అందించాడు. దాన్ని విసుగ్గా తీసుకొని వేసుకుంటూ, అనవసరంగా నాతో పెట్టుకుంటారు, నాకు ఈ సిటీ కార్పొరేటరే కాదు, ఎమ్మెల్యే తెలుసు, మంత్రి తెలుసు, సీఎం కూడా తెలుసు, మీ పని ఎట్లా చేపియాలనో అట్లా చేపిస్తా, నన్ను తక్కువ అంచనా వేసిండ్రు మీరు, మంచి మంచి వాళ్ళు నన్ను చూసి బుగ్గులు పడతారు, నమస్తే అన్నా అని నాకు దారిస్తారు, అట్లాంటోని నన్ను రాత్రంతా లాకప్ లో పెడతారా అని పోలీసులతో అంటూ, ఓ పోరి, హోటల్కి ఎర్ర షర్ట్ వేసుకొని రమ్మని చెప్పి తీరా నీకోసం వచ్చినాక నన్ను ఎర్రోడిని చేసినావు పోలీసులను పిలిపించి. నీకు తెలియదు, హోమ్ మినిస్టర్ కూడా తెలుసు, ఇప్పుడు మీ అందరికి ఉంటది అని అందరినీ కలిపి వార్నింగ్ ఇచ్చాడు యష్. అసలు ఏం జరిగింది యష్? వాళ్ళు ఎందుకు నీ పైన కంప్లైంట్ ఇచ్చారు? నిన్నెందుకు నైట్ అంతా లాకప్ లో ఉంచారు? అసలు ఏం జరిగింది ఇక్కడ? విషయం తెలియని శుభ అడిగింది. నన్నెందుకు అడుగుతావు? ఆ పిల్లని అడుగు. నన్ను చూసి నవ్వింది, జాబ్ తనకు కావాలని రిక్వెస్ట్ చేసింది, పోనీ జాబ్ వచ్చేలాగా చేసిన, తెల్లారి డేట్ కి పిలిచింది, సరే నన్ను చూసి ఇష్టపడుతుంది కదా అని ఎర్ర పువ్వులు తీసుకొని పోయినా, ఆడికి పోయినాక పోలీసులను పిలిచి నన్ను ఎర్రిపప్పని చేసింది. అసలు ఎందుకు పిలిచింది, ఎందుకు చేసింది? అడుగు, ఈడనే ఉంది కదా అన్నాడు తిరుమలేష్. సారీ మేడం, 3 months గా ఒక అతను నన్ను ఫోన్లో వేధిస్తున్నాడు, అతని నంబర్ కూడా ప్రైవేట్ లో ఉంది. నేను మీ కంపెనీ ఇంటర్వ్యూకు వచ్చే ముందు మళ్ళీ వాడు కాల్ చేసి అక్కడ ఇంటర్వ్యూ చేసేది నేనే, నీకు జాబ్ వచ్చేలా చేస్తాను, జస్ట్ ఒక మాట చెప్తే ఆ తర్వాత మనం ఇద్దరం ఎప్పటికీ కలిసి ఉండొచ్చు అని లేనిపోనివి ఆగాడు. దాంతో నేను అతని మాటని నమ్మలేదు. అంత పెద్ద కంపెనీకి సంబంధించిన వాళ్ళు నాతో ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు అనుకున్నాను. బట్ ఎప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్ళానో ఈ సార్ నన్ను చూసి వెకిలిగా నవ్వినట్లు అనిపించింది. అతని నైజం అదే ఉండొచ్చు, బట్ నాకెందుకు అలా అనిపించి మెల్లిగా, సార్ నాకు ఎలాగైనా ఈ ఉద్యోగం వచ్చేలా చూడండి అని రిక్వెస్ట్ చేశాను. అంతే, నెక్స్ట్ డే ఇంటర్వ్యూ లేకుండా జాయినింగ్ లెటర్ నా చేతిలో పెట్టేశారు. అప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకున్నాను.
అతనే ఇతను అని. నన్ను ఇన్ని రోజులు వేధించింది ఇతనే అనుకున్నాను. దాంతో ఇతన్ని ఎలాగైనా ట్రాప్ చేయాలి అని ఆల్రెడీ సార్‌కి కంప్లెయింట్ ఇవ్వడంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టిద్దామని ఈ సార్‌ని డేట్‌కి పిలిచి ఇటువైపు డిపార్ట్‌మెంట్ వాళ్ళని కూడా పిలిచాను. అంతే మేడం. ఒక ఆడపిల్లని అనవసరంగా 10 మందిలో అల్లరి పాలు కావడం నాకు మాత్రం ఇష్టమా? నిజం మేడం. అంతా చేసింది కావాలని కాదు. జస్ట్ అతను ఎవరో పట్టుకోవాలని ఇలా చేశాను. సార్‌కి వాడికి సంబంధం లేదు అని ఇక్కడికి వచ్చాక తెలిసింది. ఐయామ్ సో సారీ మేడం. కేస్ లాంటిది పెట్టకండి. నాకు ఇక జాబ్ లాంటిది ఏమి వద్దు. నేను మా ఊరికి వెళ్ళిపోతాను. మా నాన్న చెప్పిన సంబంధం చేసుకుంటాను. ప్లీజ్ మేడం. ఊర్లో పరువుగా బతుకుతున్నాం. ఏదో జాబ్ చేయాలన్న కోరికతో సిటీ వచ్చాను. కానీ ఈ 6 మంత్స్ అవుతుంది. 3 మంత్స్ నుంచి చాలా సఫర్ అవుతున్నాను వాడి వల్ల. జాబు రాలేదు అంటూ ఏడుస్తుంది ఆ అమ్మాయి. తన మాటల్లో నిజాయితీ కనిపించింది శుభకి. దాంతో నవ్వుతూ ఇట్స్ ఓకే. యువర్ నేమ్ అని అడిగింది. రాధికా రెడ్డి అని చెప్పింది ఆ అమ్మాయి ఏడుస్తూ. ఓకే మిస్ రాధిక. మీ ప్రాబ్లం జాబే కదా. ఇక పైన నీకు జాబు అంటుంది. ఒకసారి నీ క్వాలిఫికేషన్ ఏంటో నేను చూస్తాను. రేపు ఆఫీస్కి వచ్చేయ్. నీకు తగ్గ ఉద్యోగం నేను ఇస్తాను. యూ డోంట్ వారీ. అతను ఎవరో త్వరలో దొరుకుతాడు అని తనకి ధైర్యం చెప్పి అతన్ని ఎలాగైనా పట్టుకోండి సార్ అని ఆఫీసర్కి రిక్వెస్ట్ చేసి యష్ని తీసుకొని శుభ బయలుదేరుతుంది. ఇక దారంతా నవ్వుతూనే ఉంటుంది. ఏడుపు ముఖం పెట్టుకున్నాడు యష్ ఏమీ మాట్లాడకుండా. ఇక క్యాబిన్ లోకి వెళ్ళాక వేడి వేడిగా కాఫీ కలిపి యష్కి ఒక కప్పు ఇచ్చి అసలు ఎందుకు నువ్వు అంత తొందర పడతావు? నీకు ఆవేశం తప్ప ఆలోచన లేదు. జశ్వంత్ అనేది కరెక్టే. అక్కడికి నీకు జాగ్రత్త చెప్తూనే ఉంటాడు అంటుంది శుభ. ఆడు జాగ్రత్త చెప్పేది తక్కువ. నా మీద నవ్వేదే ఎక్కువ. నీకు తెల్వదు వాడి గురించి అంటాడు కాఫీ తాగుతూ యష్. అది కాదు యష్. నువ్వు ఇలాంటి విషయాలలో తొందరపడి నిర్ణయం తీసుకోకు. దేనికైనా ఒక టైం ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి ఎవిడెన్స్ నీ పైన లేవు కాబట్టి వదిలేశారు. లేకపోతే చాలా ప్రాబ్లం అయ్యేది. సమయానికి సూర్య కూడా సిటీలో లేడు. నీకు తెలుసు కదా. ఫ్రెండ్కి ఎవరికో యాక్సిడెంట్ అయిందని బెంగళూరు వెళ్ళాడు అనగానే అవునా నాకేం తెలియదు. ఏ ఫ్రెండు? నేను లాకప్ లో ఉన్నాను కదా నాకు తెలియదు ఆ ముచ్చట అంటాడు యష్. అవును కదా. బావ ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. జెస్సీకి కాల్ చేసి నీ విషయం చెప్తే తానే లాయర్కి కాల్ చేశాడు. అలా నేను లాయర్ని తీసుకొని వచ్చాను. కాస్త ఆవేశం తగ్గించుకో బాబు. కొంచెం బ్రెయిన్ కి పని చెప్పు అంటుంది శుభ కాఫీ రిలాక్స్ గా తాగుతూ. అప్పుడే మేనేజర్ కాల్ చేసి ఇంపార్టెంట్ మీటింగ్ గురించి చెప్తాడు. అబ్బా అదొకటి ఉందా అని ఓకే నేను హాఫ్ అన్ అవర్ లో వస్తున్నాను అని చెప్పి యష్ నువ్వు కాస్త మీటింగ్ చూసుకోవా. నాకు చాలా వర్క్ ఎక్కువయింది అంటుంది శుభ. నేనా నాతోటి కాదు. నాతోటి ఏడైతది. నేను ఇంటికి పోతా. రాత్రంతా నిద్రలేదు. ఆ జెస్సీ గానికి చెప్పరాదు అన్నాడు యష్. ఎక్కడ 2 డేస్ నుంచి అతను కూడా లేడు. నైట్ బావ కూడా లేడు. చెప్పకుండా బెంగళూరు వెళ్ళాడు. అయినా ఏమైంది మీ ముగ్గురికి? ఇలా టార్చర్ చేస్తున్నారు నన్ను చిరాకుగా అంటుంది శుభ. అగో జాబు జాబు అంటివి. ఇప్పుడు మంచిగా పెద్ద కంపెనీ ఇచ్చి పని చేసుకోమంటే అయితలేదా నీకు అన్నాడు యష్. నేను అడిగింది జాబ్ మాత్రమే. కంపెనీ సీఈఓ పోస్ట్ కాదు. అయినా కూర్చున్న మీరే దానికి సరిగ్గా న్యాయం చేయట్లేదు. నన్నేం చేయమంటావు అంటుంది శుభ. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.